నమస్తే, నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు చెప్పేది ఏంటంటే, జగన్ వస్తే పథకాలన్నీ బంద్ మరియు ప్రజల ఆస్తులన్నీ ప్రభుత్వానికి తాకట్టు. ఇది వాస్తవం. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రేటు గణాంకాలు అన్నీ చాలా బాగున్నాయి. రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ముందు చూపుతో అనేక అభివృద్ధి పథకాలను, పరిశ్రమల్ని తెచ్చి అభివృద్ధి పరిచి వీటితో పాటుగా సమాన స్థాయిలో సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ పరిపాలన చేయడం జరిగింది. అభివృద్ధి గ్రోత్ రేట్ అనేది చాలా బాగుంది. 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అనే నినాదంతో ప్రచారం చేసి రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి సానుభూతిని ఆసరా చేసుకొని అత్యధిక మెజార్టీతో 2019లో ముఖ్యమంత్రి కావడం జరిగింది. అంటే ఆ ఎలక్షన్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కంటే కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉండే సానుభూతి అనేది ఎక్కువగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ రావడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ ఎట్టికేలకు జగన్ గారు 2019లో 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పరచడం జరిగింది. అప్పుడు జనాలందరూ కూడా 2019 జగన్ ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత సంబరపడ్డారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో అనేక సంక్షేమ పథకాలను ప్రకటించారు. అదేవిధంగా కొత్త రాజధానిని తిరుగులేని విధంగా డెవలప్ చేస్తానని ఎలక్షన్కు ముందు మాటిచ్చాడు. కుర్రవాడు, మంచి వ్యక్తి, బాగా అభివృద్ధి చేస్తాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగా పరిగెత్తిస్తాడు అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా అంతకుముందు ప్రభుత్వంలో మంచి సంక్షేమ పథకాలు అందుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. అదేవిధంగా అంటే అంతకుముందు ఉన్న సంక్షేమ పథకాలు కూడా కొన్ని ఉన్నాయి. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వాటితో పాటుగా కొత్త సంక్షేమ పథకాలు కూడా ఇస్తాడని చెప్పి అందరూ ఓటు వేసి గెలిపించడం జరిగింది. సంవత్సరం తర్వాత ప్రజావేదిక కూలగొట్టడంతోనే అతని యొక్క ప్రవర్తన, మానసిక స్థితి అర్థమైంది. ఆంధ్రప్రదేశ్ అనేది ముందుకు పరుగు కాదు, వెనకకు పరుగు అని. తదనంతర కాలంలో అతను మేనిఫెస్టోలో పెట్టినట్టు కొన్ని సంక్షేమ పథకాలని అమలు చేస్తూ రావటం జరిగింది. అంటే అవి అమలు చేయడానికి మొదలుపెట్టేటప్పుడు పాత ఉన్న సంక్షేమ పథకాలన్నీ ఆపేయటం జరిగింది. ప్రజలు ఏమనుకున్నారు, పాత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ కొత్తవి ఇస్తాడు అనుకున్నాడు. కానీ ఇతనేం చేశాడు, పాతవన్నీ ఆపేసి కొత్తవి ఇచ్చాడు. అంటే ఇంచుమించు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు ధీటుగా 14-19 సంవత్సరంలో కూడా సంక్షేమ పథకాలను ప్రజలు అందుకున్నారు. అంటే ఆ సంక్షేమ పథకం తీసుకునే రూపం వేరు, కానీ వాటి ప్రతిఫలం అనేది ఇంచుమించు ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీలకి అంతకుముందు బ్యాంకు లోన్లు, సబ్సిడీ లోన్తో పాటుగా వాహన సౌకర్యము, వాళ్ళు చేసే ప్రతి వ్యాపారాల్లో సబ్సిడీ ఇస్తూ ఆర్థికంగా వాళ్ళు ప్రోత్సహించి సమాజంలో ఒక మంచి స్థాయిలో వాళ్ళు డెవలప్మెంట్ అయ్యేందుకు దోహదపడ్డాయి ఆ సంక్షేమ పథకాలు అనేవి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అవన్నీ తీసేశాడు. ఎస్సీ ఎస్టీకి సప్లాన్లో ఉండే సంక్షేమ పథకాలు మొత్తం తీసేసి సాధారణంగా అందరికీ ఏమిస్తారో వాటినే ఎస్సీ ఎస్టీలు కూడా ఇవ్వటం జరిగింది. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అత్యధికంగా నష్టపోయింది ఎవరున్నారంటే ఎస్సీలు మాత్రమే. తర్వాత అంతకుముందు ఉన్న సంక్షేమ పథకాల్లో అన్నా క్యాంటీను, ఉచితంగా 5 రూపాయలకు పేదలు భోజనం చేస్తున్నారు. 3 పూట్ల కూడా 15 రూపాయలకు భోజనం చేస్తున్నారు. దాన్ని తీసేయడం జరిగింది. ఈ విధంగా అనేక పథకాలను తీసేయడం జరిగింది. ఉన్నత విద్యా పథకము, తర్వాత పేదలు మంచి 10th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు కార్పొరేట్ కాలేజీలో చదివేయడానికి ఉచితంగా ప్రభుత్వం సౌకర్యం కల్పించింది. అవన్నీ కూడా తీసేయడం జరిగింది. విదేశీ విద్య, అంబేద్కర్ విదేశీ విద్య, ఇవన్నీ కూడా తీసేయడం జరిగింది. సరే, ఎట్టకేలకు అతను చెప్పిన వాటిలో కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నాడు, బాగానే ఉంది. కానీ సంక్షేమ పథకాలు ఉన్నాయి తీసేసావు, కొత్తవి పెట్టావు. ఉన్న వాటికి ఇవ్వాల్సిన మంచి డబ్బులను కొత్త వాటికి ఇచ్చావు. ఆల్రెడీ అప్పుడుకున్నటువంటి ఆర్థిక పరిస్థితి
ఉన్న పథకాలకు సరిపోతుంది. ఆ పథకాల్లో నువ్వు కొత్తగా మార్పు చేసి ఇచ్చావు. అంటే నువ్వు ప్రత్యక్షంగా నగదు బదిలీ చేస్తున్నావు కాబట్టి, కాకపోతే దాని మీద ఒక 10% ఎంతో బర్డెన్ అవుద్ది. అలా కాదు. ఈ మొత్తం పథకాలకు ఇప్పటి వరకు ఇతను చేసినటువంటి అప్పు 11 లక్షల కోట్లు. ఈ 11 లక్షల కోట్లు తెచ్చి ఏం చేశావు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత అప్పు చేయకుండా ఏదో 2-3 లక్షలు 4 లక్షల కోట్లు అప్పు చేస్తూ సంక్షేమ పథకాలను ఇస్తూ దానికి సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నాడు. అంటే ఒక కియా ఇండస్ట్రీని తీసుకురావడం కానీ, అనేక పరిశ్రమలు తీసుకురావడం కానీ, నిరుద్యోగస్తులకు ఉద్యోగాన్ని కల్పించడము, రాజధాని డెవలప్మెంట్ చేయడము, అనేక పథకాలు చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ అసలు ఏం పథకాలు వస్తున్నాయో, ఎటుపోతున్నాయో, ఎవరికి అందుతున్నాయో తెలియదు. చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ కింద ఇంతకుముందు హాస్పిటల్ పైన చూసేవాళ్ళు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్కి పోతే అసలు వద్దంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసేసే చాలా హాస్పిటల్. ఆరోగ్యశ్రీతో పాటుగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది విచ్చలవిడిగా ఇవ్వటం జరిగింది జనాలకి. అడిగిన వాళ్ళకి కాదనకుండా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మంజూరు చేయడం జరిగింది. ఇంకా అదే కాకుండా చంద్రన్న బీమా, ఎవరైనా హఠాత్తుగా చనిపోయినట్లయితే వాళ్ళకి మినిమం 5 లక్షల నుంచి 10 లక్షల దాకా చంద్రన్న బీమా పథకాన్ని ఇవ్వటం జరిగింది. ఇవన్నీ తీసేసావు. నువ్వు ఏదో పథకాలు ఇచ్చావు. అమ్మఒడితో పాటుగా నాన్నబుడ్డి కూడా పెట్టావు. తర్వాత అనేక రకాలుగా పథకాలు ఇచ్చావు. మరి అవి తీసేసి పెట్టినప్పుడు ఈ తెచ్చిన 11 లక్షల కోట్ల అప్పు అంతా ఎక్కడికి పోయింది? అందరూ గుర్తుంచుకునే విధంగా ఏదైనా ఒక అభివృద్ధి జరిగిందా? రాష్ట్రానికి ఒక ప్రాపర్టీని ఏర్పరిచారా? ఏమీ లేదు. సచివాలయాన్ని తాకట్టు పెట్టారు, వైజాగ్లో ఉన్న గవర్నమెంట్ ఆస్తులన్నీ తాకట్టు పెట్టారు, ఇంకా అనేక జిల్లాలలో మనకు తెలియకుండా ఎన్నో జరిగాయి. అవన్నీ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పు తెచ్చావు. ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి? ఒక లెక్క లేదు, పక్క లేదు. అంటే మన రాష్ట్రాన్ని జగన్ గారు ఎంత ధ్వంసం చేశారంటే దాదాపు 15-20 సంవత్సరాల పాటు కూడా కోలుకోలేని విధంగా ధ్వంసం అయిపోయింది. కాబట్టి మళ్ళీ కానీ జగన్ అంటూ వస్తే ఈ పథకాలు ఏమీ ఇవ్వలేడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇచ్చినవన్నీ 11 లక్షల కోట్ల అప్పు తెచ్చి పథకాలు ఇచ్చాడు. ఇంకా అప్పులు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చిన ఒక సంవత్సరం రోజులు ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి తేవాలి. ఇవన్నీ ఆస్తులు అయిపోయిందంటే ఇంకేం చేయాలి? ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టాలి. ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టాలంటే ఏం చేయాలి? వాళ్ళ రిజిస్ట్రేషన్లో మార్పులు చేయాలి. అందుకనే భూ రిజిస్ట్రేషన్ చట్టం అని ఒకటి తెచ్చి ఈ మధ్య ఆస్తులన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర అట్టపెట్టుకుంది. మనకు ఒక జెరాక్స్ కాపీ ఇచ్చి ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. అంటే నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఈ ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా బ్యాంకుల్లో కుదవబెట్టి, ప్రజల ఆస్తులన్నింటినీ కూడా బ్యాంకుల్లో కుదవబెట్టి డబ్బు తేవాలి. పరిపాలన శాతకాలైనటువంటి ముఖ్యమంత్రి ఎన్ని రోజులు అప్పు తెస్తాడు? బటన్ నొక్కి డబ్బులు ఇచ్చేదానికి బిగ్ బాస్లో వచ్చినటువంటి గంగవ్వ కూడా సరిపోతుంది. బటన్ నొక్కటం మీరు కాదు, ఎవరైనా నొక్కొచ్చు. అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు. కాబట్టి ప్రజలందరూ దీన్ని గ్రహించుకొని ఎంత త్వరగా మేల్కొంటే అంత మంచిది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ పవిత్రమైన అమూల్యమైన ఓటు సరైన ముఖ్యమంత్రికి, సరైన అభ్యర్థికి, సరైన ప్రభుత్వానికి వేసి మీ పిల్లల భవిష్యత్తుని, మీ భవిష్యత్తుని, మీ ఆస్తులని అన్నింటినీ కూడా సంరక్షించుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మేము చెప్పే దాంట్లో కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఎలక్షన్కి తక్కువ టైం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ మెసేజ్ని 10 మందికి పాస్ చేసి అందరినీ కూడా చైతన్యం చేయవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం.